నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభ ఏర్పాట్లు ప్రతి అధికారి పర్యవేక్షించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. సభకు వచ్చే వారి కోసం అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగ సభకు దాదాపు 600 బస్సుల ద్వారా సుమారు 30,000 మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మార్చి 22న ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం పనులను పర్యవేక్షించారు కలెక్టర్ హైమావతి. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫామ్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, సిపి సాధన, రష్మి పెరుమాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20, 21, 22వ తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళాకు ప్రతిరోజు 3,000 నుండి 5,000 మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డిపిఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. నల్గొండ, పాత ఖమ్మం, జనగాం, చేర్యాల నుంచి వచ్చేది. ఇక్కడ నాగరాజపల్లి ఉంటుంది మేడం.